వెల్కమ్ టు ఆర్జేఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను టమాటో కూర తయారు చేయబోతున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, కొన్ని ధనియాలు, చెక్క, లవంగాలు వేసేయాలి. తర్వాత అల్లం, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకొని వేయాలి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత ఒక బాణలు తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలండి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. అవి కాస్త వేగాక చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న టమాటో వేయాలండి. అందులో పసుపు వేయాలి, కారం పొడి, ధనియా పొడి అన్నీ వేసి కొంచెం బాగా మళ్ళీ మగ్గనివ్వాలండి. తర్వాత రాళ్ళ ఉప్పు వేయాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుందండి. అప్పుడు మనకి వాటర్ ఎంత కావాలో అంత పోసుకొని అంత ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన టమాటో కర్రీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.